సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కల్కి 2898 ఏడి మూవీలో ప్రభాస్ గారి పాత్ర లాస్ట్కి రివీల్ చేస్తారు కర్ణుని క్యారెక్టర్ చేస్తున్నట్టుగా. అయితే ప్రభాస్ గారు ఈ విధంగా కర్ణ రోల్ పోషించడం పట్ల ఇప్పుడు ఒక కొత్త డిబేట్కి తెరదీసింది సార్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అని ఒక చర్చ అయితే ఇప్పుడు మొదలైంది సార్. చాలా మంది కర్ణుడే గొప్పవాడని, ఇంకొంతమంది అర్జునుడు గొప్పవాడని చెప్పేసి ఈ విధంగా చర్చించుకుంటున్నారు. అయితే కర్ణుడికి సంబంధించిన కొన్ని రిఫరెన్స్ వీడియోస్ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది. అంతకుముందు ఎన్టీ రామారావు గారు తీసిన దానవీర శూరకర్ణ ఆ మూవీలో కర్ణుడి గొప్పతనం చూపిస్తూ తీశారు కదా, అందుకు సంబంధించిన రిఫరెన్సెస్ అన్ని ఆ వీడియోలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు దాని కామెంట్స్లో చూసుకుంటే అసలు ఎన్టీ రామారావు గారు చరిత్రను వక్రీకరించి సినిమా తీశారు, కర్ణుని క్యారెక్టర్ని ఉన్నట్టుగా ఆయన పోర్ట్రే చేయలేదు అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఆ సినిమా పైన ఈ విధమైన విమర్శలు అయితే చేస్తున్నారు సార్. మరి దీని గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఎన్టీ రామారావు గారు దానవీర శూరకర్ణ సినిమా తీయటం వెనకాల ఆయనకి ఒక ఉద్దేశం ఉంది. ఆయన కథానాయకుని కథ అనే ఒక సినిమాలో యాక్ట్ చేశాడు. దేవి వరప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా వచ్చిన సినిమా అది. అందులో ఆయన సినిమా యాక్టర్గా నటించాడు. సినిమా యాక్టర్గా నటించేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చేసినట్టుగా కొన్ని షార్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి కర్ణుడి పాత్ర చేస్తాడు ఆయన. ఆ సినిమాకి రైటర్ మోదుకూరి జాన్సన్ గారు. మోదుకూరి జాన్సన్ గారు ఆ రోజు కర్ణుడి పాత్ర కోసం రాసిన డైలాగులు ఏవైతే ఉన్నాయో, అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అని ఇప్పుడు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి ఒక రకంగా సమాధానం చెప్పే మాటలు అవి అప్పుడు రాశాడు ఆయన. ఇది 75 ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటి సినిమా. 75, 76 ప్రాంతాల్లో వచ్చిన సినిమా అది. అందులో ఆయన ఏం రాశాడంటే కుంతీదేవితో కర్ణుడు మాట్లాడేటువంటి సంభాషణ. అమ్మా, నువ్వు రాజ్యసభలో నాకు అవమానం జరుగుతుండగా, నా ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఉండగా చూస్తూ ఉండిపోయావు తప్ప, లేదు వాడు సూతుడు కాదు నా కొడుకు అని చెప్పలేదు. చెప్పకపోవడం వలన దుర్యోధనుడు హక్కును చేర్చుకున్నాడు నన్ను. ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది. ఆయన కూడా ఊరికేనే నన్ను హక్కును చేర్చుకోలేదు. ఆయన వైపు నిలబడినటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు లాంటి వీరులందరూ కూడా అర్జునుడి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు అర్జునుడిని నిర్జించటంలో సాహసోపేతంగా ముందుకు వెడతారా వెళ్ళరా అనేటువంటి ఒక సందేహం ఉండటం చేత అర్జునుడిని టార్గెట్ చేయటానికి నన్ను ఒక వెపన్గా వాడుకోవటానికి ఉపయోగపడతాను అని ఆయనకు అనిపించింది. నా టాలెంట్ మీద నమ్మకం ఏర్పడింది ఆయనకి. అందుకని నన్ను చేరదీశాడు, అంగరాజుని చేశాడు, భీష్ముడితో తలబడ్డాడు వాదనలో. క్షాత్రమున్నవారు అల్లరు క్షత్రియులే కానీ రాజ్యమున్నవారే రాజులు అన్నాడు ఆయన. అప్పుడు ఈయన వెంటనే అంగరాజ్యానికి నన్ను అభిషిక్తుడిని చేశాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆయన ఎందుకోసం నాకు ఇవన్నీ చేశాడో ఆ పని కంప్లీట్ చేసి తీరాలి. ఎందుకంటే అవన్నీ నేను తీసేసుకున్నాను, అనుభవిస్తున్నాను. కాబట్టి అర్జునుడిని క్షమించే ప్రసక్తి లేదు అని చెప్పి అసలు అర్జునుడి గొప్ప ఏమిటి అంటాడు. అర్జునుడు నాకంటే విలువిద్యలో గొప్పవాడని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఆయనకి వెసులుబాటు ఉంది. ఆయన పాండురాజు కుమారుడిగా కురు పరిషత్తుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా, ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయనకి చిన్నప్పటి నుంచి ఇంట్లోనే విద్యాబుద్ధులు నేర్పించాడు. అగ్రకులాల్లో పుట్టినటువంటి పిల్లలందరికీ ఉండే వెసులుబాటు ఇది. వాళ్ళ ఇళ్లల్లో విద్యాగంధం ఉంటుంది. పుట్టిన పిల్లవాడికి మాటలు మొదలవగానే వాళ్ళు పద్యాలు నేర్పించడం మొదలు పెడతారు. అలాగే రాయించటం మొదలు పెడతారు, అక్షరాలు నేర్పిస్తారు, అక్షరాభ్యాసం చేసేస్తారు. అలాగే అర్జునుడికి కూడా చిన్నప్పుడే విద్య నేర్పించటం మొదలైపోయింది. కానీ మేము కింది కులాల వాళ్ళం, మా పరిస్థితి అలా కాదు. మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఏదో పని చేసుకుని బతకాలి. పని చేయకపోతే రెక్కాడితే కానీ డొక్కాడదు.
అందుకని ఆ పనికి దగ్గరికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతారు. వాళ్ళ పని చూసి మాకేదో పని వస్తుంది, అంతవరకే మా జీవితం. మధ్యలో మమ్మల్ని తీసుకొచ్చి స్కూల్లో పడేస్తారు. మాకు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ చెప్పేదే చదువు. కానీ స్కూల్లో చేరేటువంటి అగ్రకులాల పిల్లలకి ఇంటి దగ్గర చాలా తర్ఫీదు పొంది వస్తారు వాళ్ళు. వాళ్ళకి స్కూల్లో చేరిన తర్వాత టీచర్ చెప్పేదే విద్య కాదు, అప్పటికి టీచర్ చెప్పే విద్య వాళ్ళకు వచ్చు. మాకు అసలు అది కూడా రాదు. అదేమిటో తెలుసుకోవడానికి మాకు టైం పడుతుంది, మేము దానిలోకి ఇన్వాల్వ్ అవడానికి టైం పడుతుంది. కానీ వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతారు. అప్పటికి వాళ్ళతో మేము పోటీ ఎలా పడతాం? వాళ్ళని మమ్మల్ని సమానంగా చూడాలి అనుకోవడం తప్పు. వాళ్ళకి మాకు పోటీ పెట్టడం అంటే కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఉన్నవాడికి పోటీ పెట్టడమే. కాబట్టి మేము పుట్టిన కులం నుంచి మా జ్ఞానాన్ని అణగదొక్కుతున్నారు, కులపరమైన అణచివేత జరుగుతోంది. అందువలన నేను విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే కర్ణుడి యాంగిల్లో నేను చదువుకోవడానికి వెళ్ళిన చోట అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. చెప్పా, అది తప్పంటే తప్పే, కానీ నేను నేర్చుకోవడానికి చెప్పాల్సి వచ్చింది. చేశాను, కానీ నేను ఎందుకు చేశాను అనేదానికి నా రీజన్ నాకుంది. కానీ దానివల్ల నేను నష్టపోయాను. నేను పరశురాముడి దగ్గర చేరినప్పుడు ఆయన దగ్గర నా కులం దాచి ఉంచాను. ఆయన తర్వాత తెలుసుకుని ఆపత్ సమయంలో నేను నేర్పిన విద్య నీకు ఉపయోగపడదు అన్నాడు, శాపం ఇచ్చాడు. అది నిజంగానే జరిగితే నేను యుద్ధరంగంలో కర్ణుడి ముందు ఏమీ లేనివాడిగా నిలబడాల్సి వస్తుంది. ఇది నా కండిషన్. ఇది నా కండిషన్ మాత్రమే కాదు, కింది కులాల్లో పుట్టిన వాళ్ళందరి కండిషను ఇదే. అందుకని భారత సమాజంలో తరతరాలుగా జరుగుతున్నటువంటి మేధోపరమైన అణచివేతకి నేను ఒక ప్రతినిధిని అనే ఆ యాంగిల్లో ఆ సంభాషణ నడుస్తుంది కథానాయకుని కథా సినిమాల్లో. ప్రతిభ అన్న పేరుతో ఈ భరత భూమిలో ఎందరి ప్రతిభని అడవి కాచిన వెన్నెల చేస్తున్నారో తెలుసా అమ్మా అంటాడు ఎన్టీ రామారావు గారు. ఇది కొంత చొరవ తీసుకుని రాసిందే. కర్ణుడి పాత్రని మహాభారతంలో ఆయన పాత్ర నడిచిన తీరుతెన్నుల్ని అవకాశంగా తీసుకుని రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ నోళ్లు మూయించటానికి దీన్ని వాడుకున్నాడు ఆయన, మోదుకూరి జాన్సన్ గారు. ఇది ఎన్టీఆర్కి కనెక్ట్ అయింది. ఇది చెయ్యాలి సినిమాలో అంటే, పౌరాణిక సినిమాలు తీసేటప్పుడు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా తీస్తే మనం ఆ సినిమా తీయటం ఎందుకు ఉంది కదా, దాని నుంచి మనకేవి అనిపించిందో దాన్ని నిజాయితీగా ప్రొజెక్ట్ చేయాలి, నిజాయితీగా ప్రజెంట్ చేయాలి, రెడిక్యూల్ చేయొద్దు. విమర్శ వేరు, అపహాస్యం వేరు. అపహాస్యం చేయొద్దు, సీరియస్గా క్రిటిసిజం పెడదాం. సీరియస్ క్రిటిసిజం ఉండటం తప్పేం కాదు, పురాణ విమర్శ తప్పు కాదు, పురాణాలని అపహాస్యం చేయడం తప్పు. అందుకని మనం పురాణాలని అపహాస్యం చేయకుండా దాన్ని మీద కామెంట్ చేద్దాం, సీరియస్ కామెంటే చేద్దాం. కర్ణుడి క్యారెక్టర్ ప్రధానంగా తీసుకుని ఓ సినిమా తీయాలనుకుంటున్నాను, దానికి మీరు వర్క్ చేయాలి అని అడిగాడు ఆయన జాన్సన్ గారిని. అడిగితే ఆయన చెప్పాడు, ఆయన ఇప్పుడు ఆల్రెడీ కమిట్ అయినటువంటి సినిమాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, అందుకని మీతో ట్రావెల్ అవ్వడం కష్టం నాకు, అయితే మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను, కొండవీటి వెంకట కవిని అన్నాడు ఆయన. కొండవీటి వెంకట కవి రచనలు నేను చూశాను అన్నాడు ఆయన. చార్వాకలో ఆయన రాస్తాడు కదా, చార్వాక పత్రిక మీరు చదువుతారా అని అడిగాడు. నేను చదువుతానన్నాడు ఆయన. ఇలా మొదలైన సంభాషణ. అలా కొండవీటి వెంకట కవి గారు ప్రవేశించారు. ఆయన తర్వాత ఆయనకి అసిస్ట్ చేయడానికి కత్తి పద్మారావు గారు ప్రవేశించారు. హేతువాద ఉద్యమంలో ఉన్నారు వాళ్ళప్పుడు. ఈ హేతువాద ఉద్యమంలో ఉన్న వాళ్ళని తాను తీయబోయే పౌరాణిక సినిమాకి రచయితలుగా పెట్టుకున్నాడు ఆయన రామారావు గారు. పెట్టుకుని సీరియస్ క్రిటిసిజం చేద్దాం, ఆ రోజున ఈ రకమైనటువంటి భావ విప్లవం జరిగిందని అనుకుందాం,
అనుకుని దాన్ని ప్రొజెక్ట్ చేద్దాం. ఆ భావ విప్లవం లేకపోతే కర్ణుడి పాత్ర ఎందుకు ఉంటుంది? కర్ణుడి పాత్ర ద్వారా సీరియస్గా ఒక అండర్ కరెంట్గా కింది కులాల సమాజంలో కింది కులాల ఆవేశాన్ని ఆక్రోశాన్ని ఏదో మేరకు చెప్పే ప్రయత్నం జరిగింది భారతంలో. దాన్ని మనం ఎంబోజ్ చేసి చెప్పడం తప్పేం కాదు, ఆ ధోరణిలోనే వెడదాం అని చెప్పాడు ఆయన. అదే ధోరణిలో సినిమా స్క్రిప్ట్ నడిచింది. అందులో భాగంగానే రాజదర్బారులో జరుగుతున్నటువంటి విలువిద్యా పోటీలకి ఈయన ఒక క్యాండిడేట్గా అర్జునుడితో తలబడడానికి వచ్చినప్పుడు కుదరదు అని చెప్తారు వాళ్ళు. నీ కులమేమిటి, నువ్వెవరు, నువ్వు సూతుడివి, సూత కుల సంజాతులు క్షత్రియ కుల సంజాతులతో ఎదిరి నిలవ అనర్హులు అని ద్రోణుడు ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు ఈయనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇదేమిటి మీరేమో పోటీ పెట్టి ఈ కులం వాళ్ళతో ఆ కులం వాళ్ళు పోటీ చేయడానికి వీల్లేదంటే ఎలా కుదురుతుంది? ఓపెన్గా పోటీ అనౌన్స్ చేసి అంటాడు. లేదు లేదు కుదరదు, క్షత్రియ కుమారులు తలబడొచ్చు, అందులో పోటీలో ఎవరు గెలిస్తే వాళ్లే విజేతలు, అక్కడ మాకు మొహమాటాలు ఏం కానీ నువ్వు కాదు, నీకు ఆ అర్హత లేదు అంటాడు ఆయన. అన్నప్పుడు దుర్యోధనుడు ఎంటర్ అయి ఏమిటి క్రైటీరియా, క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే కదా అంటారు. క్షాత్రము అంటే యుద్ధము దానికి సంబంధించిన టెక్నాలజీ ఉన్నవాళ్ళు. క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే అని నువ్వు చెప్పిన మాట అంగీకరించినప్పటికీ రాజ్యం ఉన్నవాడే రాజు అని ఒక క్లాజు లేవనెత్తుతాడు భీష్ముడు. అప్పుడు దుర్యోధనుడు తెగించి, అయితే ఇప్పుడే ఇతన్ని అంగరాజ్యానికి రాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేస్తాను, అప్పుడు రాజే కదా, అప్పుడు పోటీలో పాల్గొనొచ్చా అని అడుగుతాడు. అడిగి ద్రోణుడితో ఆర్గ్యుమెంట్లోకి వెళ్తాడు. అసలు కులాల ప్రస్తావన ఏమిటి ఇక్కడ? నువ్వు మట్టి కొండలో పుట్టావు, నీదే కులము అని అడుగుతాడు. అడిగి అక్కడి నుంచి తన కులం ఎలా ఎలా ఇతర కులాలతో ట్రావెల్ అవ్వటం ప్రారంభించిందో చెప్తాడు. ఆచార్యదేవ ఏమంటివి అనే డైలాగు చాలా పాపులర్ ఇప్పటికీ. కాబట్టి కులము అనే కోణంలో చూస్తే ఇప్పటికే కులభ్రష్టం అయిపోయి ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరేదో ఇక్కడ కులం అన్యాయం జరిగిపోతుందని ఆక్రోశించక్కర్లేదు, ముందు ఆ మాటలు మానేయండి, మానేసి ఏం చేయాలో ఆలోచించండి అన్న ధోరణిలో ఒక ఉపన్యాసం చెప్తాడు ఆయన. ఇవి కీలకమైనటువంటి సన్నివేశాలు ఆ సినిమాలో కర్ణుడి క్యారెక్టర్ని ఎలివేట్ చేయటం. దీనికంటే ముందు మహారథి కర్ణ అని ఒక సినిమా వచ్చింది. శివాజీ గణేశన్ గారు కర్ణుడిగా యాక్ట్ చేశాడు. అందులో కూడా ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేశాడు. ఆయన కృష్ణుడిగా నటించాడు. ఈ సందర్భంగా అందులో ఒక పాట ఉంది, అది తమిళ సినిమా, తెలుగు డబ్బింగ్ వెర్షన్ వచ్చింది. గాలికి కులమేది నీటికి కులమేది అని ఒక పాట ఉంటుంది. అది కర్ణుడి మనస్తాపానికి ఆయన భార్య చలించి పాడేటువంటి పాట. ఇది కాస్ట్ ఇష్యూని బలంగా మాట్లాడటం కోసం తీసిన సినిమానే మహారథి కర్ణ కూడా. దాన్ని ఇంకొంచెం హేతువాద పద్ధతిలో మాట్లాడే ప్రయత్నం దానవేర సూరకర్ణలో జరిగింది. అంటే టోటల్గా వీళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం కర్ణుడి పాత్ర ఆ రోజునున్న కుల వివక్షని ప్రొజెక్ట్ చేయటానికి డిజైన్ చేసిన క్యారెక్టర్గా అనిపిస్తుంది. ఈ మధ్య రాజమౌళి కూడా మాట్లాడుతూ కర్ణుడి పాత్రలో చాలా డైమెన్షన్స్ ఉన్నాయి, చాలా కోణాలు ఉన్నాయి, అటువంటి క్యారెక్టర్ మీద ఒక సబ్జెక్ట్ చేసి సినిమా తీయటం చాలా థ్రిల్లింగ్ విషయం అని చెప్పి మాట్లాడాడు. అయితే ఈ సినిమాలో కర్ణుడి పాత్రని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయలేదు, దానికి వెసులుబాటు తీసుకోలేదు డైరెక్టర్ వాంటెడ్గానే. ఆయన్ని కర్ణుడు అని రివీల్ చేశారు అంతే. అయితే గతంలో కృష్ణరాజు గారు కర్ణుడిగా నటించి చాలా పేరు తెచ్చుకున్నాడు కురుక్షేత్రం సినిమాలో. ఆ అవకాశం ప్రభాస్కి దక్కింది ఈ సినిమాలో. ఇది ఫర్దర్గా ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియదు. కల్కిలో పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా సిరీస్ ఉంటుంది అన్నాడు ఆయన. ఇది కర్ణుడి జీవితం
అంటే కర్ణుడి జీవితంలో ఆయన సూతుడిగా విద్య నేర్చుకోవడానికే నానా కష్టాలు పడి ఆ విద్యని ప్రదర్శించడానికి సరైన వేదికలు దొరక్క కులపరమైన వివక్షకు గురై అనేక అవమానాలకు గురై శాపాలకి గురై ఆయన యుద్ధరంగంలో ఇన్ని ఇబ్బందులతో పాల్గొన్నాడు. ఇన్ని సమస్యలతో యుద్ధంలో పాల్గొని సక్సెస్ఫుల్గా నడపటం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా అగ్రకులాల వాళ్ళతో యుద్ధం చేశాడు ఆయన. ఈ అగ్రకులాలతో యుద్ధం చేసేటప్పుడు ఆయనలో అనేక చైతన్యాలు పనిచేసినాయి. ఆ పని చేసిన చైతన్యాలు ఏమిటి అనేది కొంత ప్రస్తావించే ప్రయత్నం చేశాడు ఆయన, ఎన్టీ రామారావు గారు. అంటే ఆ తరహాలో వాళ్ళు స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా పురాణ విమర్శ చేయటం తప్పేం కాదు, కానీ పురాణాలని అపహాస్యం చేయటం తప్పు. అపహాస్యం దాకా వెళ్ళలేదు ఆయన, విమర్శ మాత్రమే బలంగా చేశాడు. అలాగే ఆయన శ్రీరామ పట్టాభిషేకం అని ఒక సినిమా తీశాడు. అందులో రావణ పాత్రలో కనిపిస్తాడు, రామ పాత్రలో కూడా ఆయనే కనిపిస్తాడు. రామ పాత్రలోను రావణ పాత్రలోను ఆయన రామ వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తాడు. రామ పాత్రలో కూడా లంకా నగరంలోకి ప్రవేశించిన తర్వాత రాముడి డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో. ఎంత సుభిక్షంగా ఉంది. మనం ఇప్పుడు ఇంకా సూర్యుడు అస్తమించకుండానే ముందు ప్రవేశించాం మనం. ఇప్పటికే నిద్రలోకి వెళ్ళిపోయింది నగరం. అంటే ఎంత హాయిగా ఉన్నారు ఇక్కడ ప్రజలు, హాయిగా ఉన్నారు. పొద్దున్నే లేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పడుకుంటున్నారు. ఈ సముద్రం మధ్యంలో ఈ దీవిలో ఏ సదుపాయాలు ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఇంత సుభిక్షంగా హాయిగా పడుకుంటున్నారంటే ఏ గొడవలు లేకుండా ఆ పరిపాలకుడు ఎంత గొప్పవాడై ఉండాలి. మనం యుద్ధం చేయబోతున్నటువంటి శత్రువు రావణ బ్రహ్మ ఎంత గొప్పవాడై ఉండాలి అని రాముడితో డైలాగ్ చెప్పిస్తాడు ఆయన. రామపాత్రలో తను చెప్తాడు, చాలా అడ్మిరేషన్తో ఉంటుంది ఆ డైలాగ్. సముద్ర పొడ్డున విశాఖ సముద్రం తీరంలో తీశారు ఆ షాట్. అలాగే రావణ పాత్ర నుంచి రామపాత్ర మీద డైలాగ్స్ ఉంటాయి. ఆయన మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిపై దాడి చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముణ్ణి చూడవలను అంటాడు. ఆ మునిమృత్యుల ప్రేరణతో అనేది కీలకమైన పదం. ఈ మునులు తపస్సుల పేరుతో అడవులకు వస్తున్నారు, కానీ తపస్సు కాదు, అది పాడు కాదు. తపస్సు అంటే మెడిటేషన్ కాదు. వాళ్ళు ఈ ప్రాంతంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సంపద ఏమిటి, భూమిలో ఉన్న సంపద ఏమిటి, భూమి బయట ఉన్నటువంటి సంపద ఏమిటి అనేది వెరిఫై చేయటానికి వస్తున్నారు వాళ్ళు. తపస్సుల పేరుతో మంది మార్బలంతో వస్తున్నారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మిస్తున్నారు. వాళ్ళు ఏదో ఆధ్యాత్మికం అని చెప్పి మనమేమో పట్టించుకోవటం లేదు. వాళ్ళు అడవుల్లో ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటానికి అనే పేరుతో వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించి అక్కడ క్యాడర్ అంతా పెట్టి వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించి తిని వచ్చి ఈ భూమిలో ఏముంది, భూమి బయట ఏముంది అని నివేదికలు బయటకు తీసి వాళ్ళు ఏ రాజునైతే రిప్రజెంట్ చేస్తున్నారో ఆ రాజుని పిలిచి ఇక్కడ ఎవరైతే ఇక్కడ సన్ ఆఫ్ ది సాయిల్ ఉన్నాడో, భూమిపుత్రులు ఉన్నారో వాళ్ళని చంపేసి ఇక్కడ నుంచి ఈ సంపదను తరలించుకుపోవడం అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగానే మునిమృత్యులు ఉన్నారు ఇక్కడ. మునిమృత్యులు అంటాడు చాలా క్లియర్గా. ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని నాశనం చేయడానికి వచ్చాడు వాడు. వాళ్ళ అమ్మ కోరికో నాన్న కోరిక మీదో రాలా, రాముడు ఒక ప్రోగ్రాం మీద వచ్చాడు. నిజానికి వనవాసము అని వాళ్ళ అమ్మ కోరిక తీర్చడానికి ఇక్కడ దాకా రానక్కర్లేదు. అయోధ్య పక్కనే అడవిలో కూర్చుని 14 ఏళ్ళు ఒకే చోట కుదురుగా ఉండి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ ఆయన ఆ పని చేయలే, అక్కడి నుంచి తిరుగుతున్నాడు అడవంతా. ఎందుకు తిరుగుతున్నాడు? తిరిగిన చోట ఊరికే ఉన్నాడా? వాలి సుగ్రీవుల మధ్య ఘర్షణలో వేలు పెట్టి వాలిని చంపి సుగ్రీవుడిని రాజుని చేసి అతన్ని తన సామంతుడిగా మార్చుకుని అతని సైన్యాన్ని పట్టుకొచ్చి నా మీద యుద్ధం చేసి నా తమ్ముడిని ఇన్ఫార్మర్గా మార్చి
అతని మనిషిగా మార్చుకుని నన్ను సంహరించి అతనికి రాజ్యం కట్టబెట్టి అతన్ని సామంతుడిగా మార్చుకుని ఇంత పని చేస్తున్నాడు అతను ఇక్కడికి వచ్చి. అది కూడా డైలాగ్ ఉంటుంది. విభీషణుడితో మాట్లాడుతూ విభీషణుడు అడుగుతాడు రావణుణ్ణి, ఆ సినిమాలో సీన్ ఉంటుంది, అన్నా పరజాతాపహరణం తప్పు కదా, సీతను అప్పచెప్పేస్తే బాగుంటుంది కదా అన్న టోన్లో అంటాడు. దాని గురించి నువ్వు ఎక్కువ ఆందోళన పడకు, వాళ్ళు మన చెల్లెలకి అవమానం జరిపినప్పుడు నీకేమీ అనిపించలేదు, ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు నీకు అంటే మంచి చెప్తున్నాను, నీకు అది అరుచిగా అనిపిస్తోంది అంటాడు వాడు. మంచి అన్న పేరుతో నువ్వు స్వజాతికి కీడు చేసే పనిలో ఉన్నావు, ధర్మం పేరిట అని వాడతాడు అక్కడ రామారావు. చాలా కేటగారికల్గా వాడాడు, ఎంతో పరిశీలన జరిపి ఆ పదం వాడాడు. ధర్మం పేరిట నీ అన్నదమ్ముల్ని సంహరించు, శత్రువుతో చేతులు కలుపు, లంకా రహస్యాలు బోధించు, మమ్మల్ని అందరినీ చంపించు, శ్మశానంగా మిగిలినటువంటి ఈ లంకాపురి సామ్రాజ్యాన్ని పరిపాలించుకో అని చెప్తాడు. ఈ దేశాన్ని, సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఆ రాముడి పాదాల దగ్గర తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అంటాడే. ఇదే డైలాగ్ కాంగ్రెస్ పార్టీ మీద చెప్పాడు రాజకీయాల్లోకి వచ్చాక. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్న కాంగ్రెస్ నాయకులు అన్నాడు. ఈ డైలాగు మూలం శ్రీరామ్ పట్టాభిషేకంలో రావణ పాత్రలో విభీషణుడితో చెబుతూ ఆత్మగౌరవాన్ని అంటాడు, ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నావు నువ్వు విభీషణ అంటాడు. ఇదంతా ధర్మం పేరిట చేస్తున్నావు నువ్వు అంటే ధర్మం ఎంత ప్రమాదకరము అనే పద్ధతిలో సంభాషణ నడుస్తుంది. ఆ సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే గొడవ అయ్యేది, ఆ రోజున కాబట్టి అది అలా పాస్ అయ్యి వెళ్ళిపోయింది. ఈ ధోరణిలో నడిచేది ఆయన పౌరాణిక విమర్శ. ఆయనలో ఈ ఫిలసాఫికల్ యాంగిల్ మొదటి నుంచి కనిపిస్తుంది. అంటే కొంత ద్రవిడ రాజకీయ ప్రభావం అనేది ఎన్టీ రామారావు మీద ఉంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆయన పుట్టిన ఊరు దగ్గర త్రిపురనేని రామస్వామి గారి ప్రభావం ఉండటం, ఆ ప్రభావం తన మీద ఏర్పడుతున్నటువంటి దశలో ఆయన 47 ప్రాంతాల్లో మెడ్రాస్ వెళ్ళాడు. ఈయన మెడ్రాసులో కాలు పెట్టినప్పుడు అక్కడ యాంటీ హిందీ మూమెంట్ జరుగుతోంది పెరియార్ నాయకత్వంలో. ఆ ఉద్యమం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎన్టీ రామారావు మీద పడింది. చాలా యంగ్ ఏజ్లో వెళ్ళాడు ఆయన. ఈ వెళ్ళిన సందర్భంగా అది కూడా ఇంకింది ఈయనకి, అందుకని అడ్డబొట్టు పెట్టేవాడు. ఆయన ఈ తిరునామాలకు వ్యతిరేకి, తిరుమల దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన ఇంట్లో పెద్ద పూజలు, వ్రతాలు, నోములు జరిగేవి కాదు. వెంకటేశ్వర స్వామి పటం ఉండేది, ఓ దండం పెట్టుకునేవాడు అంతే తప్ప వ్రతాలు, నోములు, గొడవ జరుగుతున్నట్టుగా ఎప్పుడూ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఎవరైనా జాతకాలు చెబితే చెప్పించుకునేవాడు, అసలు ఏమిటో అన్నట్టుగా. అది దానికి సంబంధించి వద్దు అనే విషయం కాదు, చేసేవాడు, చూసేవాడు, వినేవాడు. వాస్తు పిచ్చి కూడా ఉండేది ఆయనకి. సెక్రటేరియట్కి గేటు అటు మార్చింది ఆయనే, ఈ రోడ్లోకి ఉండేది, ఇటు నుంచి మార్చి ఆ నెక్లెస్ రోడ్లోకి పెట్టారు కదా. ఆ గేటు మార్పు రామారావు గారు హయాంలో జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ వారికి ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు అది. ఈయన బివి మోహన్ రెడ్డి అని ఒక వాస్తు మనిషి ఉండేవాడు రామారావు గారి దగ్గర. ఆయన కంటే ముందు భూతాల రాజు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన దగ్గర. ఇవన్నీ వినేవాడు ఆయన, ఊరికనే కూర్చుని వాళ్ళు చెప్తుంటే వినేవాడు, వీలైతే చేసేవాడు, లేకపోతే పట్టించుకునేవాడు కాదు. అదో ధోరణి నడిచేది. అయితే తను చదివిన విషయాల్లో నుంచి క్రిటికల్గా ఉండేవాడు. ఈ క్రిటికల్గా ఉండటము అనేది తప్పని ఆయన ఎప్పుడూ అనుకోలేదు.
కీచకుడిని ఆయన హీరోగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు శ్రీమద్ విరాట పర్వం అనే సినిమాలో. కీచకుడు అంటే చాలా పెద్ద క్రూయల్ విలన్ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఉంది అప్పటికి ఆయన మాస్లో చాలా పెద్ద హీరోగా ఉన్నాడు. ఉన్న సమయంలో కీచక పాత్ర వేశాడు ఆయన. వేసి భీముడి పాత్ర సత్యనారాయణతో చేయించాడు. భీముడి చేతిలో తను చనిపోతాడు. అయినప్పటికీ ఆ క్యారెక్టర్ చేయాలనుకున్నాడు, చేశాడు. దాసరి నారాయణరావు గారు జరాసంధుడి పాత్ర రామారావుతో చేయించాలనుకున్నాడు. అనుకుని వెళ్ళాడు ఆయన దగ్గరికి, చెప్పాడు. ఆయనకున్నటువంటి టైం షెడ్యూల్లో అప్పటికి ఆ సినిమా చేసే మూడ్లో లేడు ఆయన. దాంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయి ఆ ప్లేస్లో సర్దార్ పాపారాయుడు వచ్చింది. ఇలా ఒక డిఫరెంట్ ఐడియాలజీతో ఉండేవాడు ఆయన. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చేశాడు ఆయన. దేవాలయాల్లో అర్చకులకి రిటైర్మెంట్ పెట్టాడు ఆయన. ఆ రిటైర్మెంట్ పెట్టి మీరు పింఛన్ తీసుకోండి, అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేశాడు. అంటే పూజారి గారి అబ్బాయి తిరిగి పూజారి అయిపోయేవాడు ఆటోమేటిక్గా. దాన్ని కత్తిరించాడు ఈయన. అనువంశక అర్చకత్వ రద్దు అన్నాడు, ఎండోమెంట్ యాక్ట్ పట్టుకొచ్చి. అలాగే అన్ని కులాల వాళ్ళకి అర్చకత్వము, వేదం చెప్పటము అనేది జరగాలి. ఒక వేదిక యూనివర్సిటీ పెట్టాలి. దానిలో సీట్లు కూడా రిజర్వేషన్ పద్ధతిలో తీసుకోవాలి. అక్కడ రిక్రూట్మెంట్లు కూడా కులం రిజర్వేషన్లు కూడా అమలు చేయాలి. ఇలా కొన్ని అభిప్రాయాలు అందులో పెట్టాడు. చల్లాకొండయ్య కమిషన్ అని నెట్లో కొడితే ఆ నివేదికలు అవి వస్తాయి. యతిరాజారావు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండగా చేశాడు ఆయన పని. ఆయన వద్దన్నా వినలేదు ఈయన. ఇలాంటి డ్రాఫ్ట్ మనం అసెంబ్లీలో చదవటం కరెక్ట్ కాదనే విషయం ఆయన మాట్లాడినా ఈయన వినలేదు. ఇది నా అభిప్రాయం ప్రకారం జరగాల్సిందే అన్నాడు. రామారావు గారు పెట్టిన ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చిన మార్పులు, సవరణలు, ఈ చల్లాకొండయ్య కమిషన్ నివేదికలు, ఈ అనువంశక అర్చకత్వ రద్దు, అర్చకులకు రిటైర్మెంటు నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసిస్తూ అలంపూర్లో నరసింహస్వామి గుడిలో భీమసేనాచారి అనేటువంటి ఒక పురోహితుడు గర్భగుడిలో గంటకి ఉరేసుకుని చనిపోయాడు ఆ రోజుల్లో. అయినప్పటికీ ఈ పెద్ద మనిషి చలించలేదు, ముందుకెళ్లే ప్రయత్నమే చేశాడు. పులిచింతల ప్రాజెక్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వేదిక యూనివర్సిటీ పెట్టడానికి శంకుస్థాపన కూడా చేశాడు. అది ముందుకు నడవలా. ఈ లోపు వీళ్ళు కోర్టులకు వెళ్ళారు. అది సుప్రీంకోర్టు దాకా నడిచింది కేసు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా ప్రభుత్వం పార్టిసిపేట్ చేయకపోవడంతో అది వీగిపోయింది కేసు. వాళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది అర్చక సంఘానికి. అర్చక సంఘం కోర్టుకు వెళ్ళింది రామారావుకు వ్యతిరేకంగా. చిలుకూరు బాలాజీ టెంపుల్లో హుండీ బయట వేయటానికి కారణం ఎన్టీ రామారావే. ఎన్టీ రామారావు అనే వ్యక్తి మీద నిరసనగానే ఆ కార్యక్రమం మొదలైంది. చిలుకూరు బాలాజీ ప్రత్యేకంగా ఎలివేట్ కావడం వెనకాల రామారావు ఉన్నాడు. ఎన్టీ రామారావు ఎండోమెంట్ యాక్ట్ పరిధిలోకి ఆ గుడి రాకుండా ఉండడానికి హుండీ బయట పారేశారు వాళ్ళు. మాకు ఏ రకమైన ఆదాయం అక్కర్లేదు ప్రజల నుంచి, ఈ గుడిని ధర్మకర్తలు ఇచ్చినటువంటి, ఈ గుడిని ఎవరైతే నిర్మించారో వారు ఇచ్చినటువంటి ధూపదీప నైవేద్యాల కోసం వారిచ్చినటువంటి భూమి మీద వచ్చే ఫలసాయంతోనే మేము ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అన్నీ ఉచితమే, ప్రత్యేక దర్శనాలు లేవు, టికెట్ దర్శనాలు లేవు. ఎవరైనా సరే క్యూలో నుంచుని దేవుణ్ణి దర్శించుకోవాల్సిందే ఇక్కడికి వస్తే. హుండీలో డబ్బులు వేయనివ్వం. అలాగే జనరల్గా ఈ షటకోపం పెట్టేటువంటి, అలాగే హారతి ఇచ్చేటువంటి పళ్ళె ఉంటుంది, దానిలో డబ్బులు వేస్తారు. అది కూడా బ్యాన్ అక్కడ చిలుకూరు టెంపుల్లో, అవి కూడా వేయనివ్వరు. కొబ్బరికాయలు కొట్టి ఒక చెప్ప తీసుకుని ఒక చెప్ప ఇస్తారు, అది కూడా లేదు. అసలు కొబ్బరికాయలే వాళ్ళు కొట్టరు, బయట కొట్టుకొని 2 చెప్పులు మీరే తీసుకెళ్ళిపోండి అంటారు వాళ్ళు. ఎందుకు అంటే జనం నుంచి, భక్తుల నుంచి ఆదాయం పొందితే దేవాదాయ శాఖ ఎంటర్ అవుతుంది. వాళ్ళని లోపలికి రానిస్తే ఎండోమెంట్ యాక్ట్ అంగీకరించాల్సి ఉంటుంది. అది అంగీకరిస్తే వయోపరిమితి అంగీకరించాల్సి ఉంటుంది, రిటైర్ అవ్వాల్సి ఉంటుంది.
అనువంశక అర్చకత్వం రద్దయిపోతుంది. ఇన్ని ప్రమాదాలు ఈ గుడికి సంభవిస్తాయి కాబట్టి హుండీ తీసి బయట పారేసి ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాడు ఆయన సౌందరరాజన్ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఆయన పాదయాత్ర ప్రారంభించింది చిలుకూరు టెంపుల్ దగ్గర నుంచి. అప్పుడే ఆయన చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే మీరు ఏదైతే సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నారో రామారావు గారు తీసుకొచ్చిన యాక్ట్ మీద ప్రభుత్వం కొంచెం ఇనాక్టివ్ అవుతుంది, మీకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేలాగా నేను చేస్తాను అని హామీ ఇచ్చి అదే చేశాడు ఆయన. కాబట్టి ఆ నిర్ణయము వైదికుల్ని ఇబ్బంది పెట్టింది. వైదికం వేదం చదువుకున్నటువంటి అర్చకత్వంలో ఉన్నటువంటి బ్రాహ్మలు ఇబ్బంది పడ్డారు అప్పటి రామారావు గారి నిర్ణయంతో. దీనికంటే ముందు బ్రాహ్మణులలో మరో సెక్షన్ అయినటువంటి నియోగుల మీద కూడా దాడి చేశాడు ఆయన, కరణాల మీద, కరణం మునసబులు తీసేసి. అలా వైదికుల మీద నియోగుల మీద కూడా దాడి మొదలైంది ఎన్టీఆర్ టైంలో. ఇది దాడిగా చూడనక్కర్లేదు కానీ దాడిగా ప్రొజెక్ట్ అయింది. ఆయన నిర్ణయాలు అలాగే ఉండేవి. ఈ నిర్ణయాలు తీసుకోవడానికి ఒక తాత్విక దృక్పథం లేకుండా ఇలాంటి నిర్ణయాలు బయటకు రావు. ఆయన కుర్తాళం పీఠాధిపతితో ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళాడు ఒకసారి, ఒక ఉగాది సందర్భంగా. క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, అందున రాజ్యం ఉన్నవారే రాజు అని భీష్ముడు ఆర్గ్యూ చేస్తే ఈయన నేను ఇతన్ని రాజుని చేస్తాను అప్పుడు అభ్యంతరం లేదు కదా అని ఆర్గ్యూ చేసినట్టు అక్కడ స్వస్తివాచకం చెప్తూ గోబ్రాహ్మణ అనే పదం కట్ చేసి చెప్పారు. ఎందుకు కట్ చేశారని అడిగాడు ఆయన సీఎంగా. జనరల్గా అలా అడగరు, ఏదో ఆ సన్మాన కార్యక్రమం చేసి బయటకు వచ్చేస్తారు. కానీ అక్కడ సీఎంగా ఉన్నది ఎన్టీ రామారావు. దాంతో ఆయన ఆ మంత్రంలో ఆ స్వస్తివాచకంలో గోబ్రాహ్మణ అనే లైన్ ఎందుకు తీసేశారని అడిగాడు. అడిగితే అయ్యా అది ఏదైనా తప్పు అంటే నిజానికి అది కట్ చేయమని ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కమిషనర్ నుంచి ఒక సందేశం ఉంది, అందుకని కట్ చేశారు వాళ్ళు. వీళ్ళ సొంత నిర్ణయం కాదు. ఆ విషయం రామారావు గారితో చెప్పలేరు కాబట్టి వీళ్ళు చెప్పలా. ఆయనే కల్పించుకుని గోబ్రాహ్మణ అనటంలో తప్పేం లేదు, గోవుల్ని సేవించటం అనేది మంచే. బ్రాహ్మలు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? కులం అనుకుంటున్నారు, అది తప్పు. బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే అని ఈశ్వరుడికి చండాలుడికి జరిగినటువంటి ఒక కాన్వర్జేషన్ ఉంటుంది ఈశ్వర విజయంలో, శంకర విజయంలో. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తావించాడు ఆయన. ప్రస్తావించి అంటే శంకరుడు వెళుతూ ఉండగా శివుడు ఒక చండాలుడి రూపంలో అలా కుక్కలను తీసుకుని వెళుతూ ఉంటాడు. నువ్వు తప్పుకో అంటాడు ఈయన. తప్పుకో అంటే నన్ను తప్పుకోమంటున్నావా, నాలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తప్పుకోమంటున్నావా చెప్పంటాడు అతను. అప్పుడు ఈయనకి తను ఎదురుకుండా చండాలుడి రూపంలో నిలబడింది ఈశ్వరుడు అని సాక్షాత్కారం అయ్యి నమస్కారం పెట్టుకుని తప్పు జరిగిపోయింది నా నుంచి అంటాడు. ఈ కాన్వర్జేషన్లో వచ్చినటువంటి శ్లోకాలని ఉటంకించాడు ఆ వేదిక మీద రామారావు గారు. ఇవన్నీ మీకు వచ్చా అని అడిగాడు. కాబట్టి ఆ ధోరణిలో నడిచేవాడు ఆయన. ఇవన్నీ ఆర్గ్యూ చేయటానికి ఆయనకు ఒక సైద్ధాంతిక భూమిక ఉంది. అది అంగీకరించడానికి చాలామంది మొహమాట పడతారు. లేదు లేదు ఆయన విచక్షణారహితంగా దుర్మార్గంగా దాడులు. ఇది కుర్తాళం పీఠాధిపతి స్వయంగా చెప్పినటువంటి వీడియో యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఆ రోజు ఉగాది రోజు ఆయన ఇలా ఆర్గ్యుమెంట్కి దిగాడు మాతో. ఆర్గ్యుమెంట్కి దిగి బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే తప్ప ఆ కులంలో పుట్టినవాళ్ళు బ్రాహ్మలు అని కాదు అని చెప్పాడు ఆయన మాకు అని చెప్పాడు ఈయన వీడియోలో. ఇలాగే ఉండేది ఆయన ధోరణి. ఆ ధోరణి ఉండటం వల్లనే ఆయన సమీక్షించగలిగాడు. నిజానికి ఆయన తీసినటువంటి పట్టాభిషేకం సినిమా స్క్రిప్ట్ సముద్రాల గారు రాశారు. సముద్రాల గారు అలా రాయలేదు స్క్రిప్ట్. ఆయన చనిపోయిన తర్వాత ఈయన సమూలంగా మార్చి రివైజ్ చేసినటువంటి వెర్షన్నే సినిమా తీశాడు. టైటిల్స్లో సముద్రాలు అని పడుతుంది కానీ అవన్నీ సముద్రాల భావాలు కాదు. ఆయన ధోరణి అది కాదు. అది మొత్తం ఎన్టీ రామారావు ధోరణిలో నడుస్తుంది. పేరు మాత్రం ఆయన చేశాడు వాంటెడ్గా.
ఇది కర్ణుడి క్యారెక్టరు ప్రత్యేకత. తెలుగులో వచ్చినటువంటి పౌరాణిక విమర్శనాత్మక చిత్రాల వెనకాల జరిగినటువంటి మేధోమథనం, ఎన్టీ రామారావు గారి కంట్రిబ్యూషన్. కాబట్టి దీన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి డైరెక్టర్లు ఎవరు రాలేదు తర్వాత. ఈ ధోరణిని ముందుకు తీసుకెళ్లేటువంటి డైరెక్టర్లు ఎవరూ రాలేదు. ఒక మణిరత్నం రావణ్ సినిమాలో ఇలాంటి ఆర్గ్యుమెంట్ చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో కాదు. ఆయన తమిళ్ రాజకీయాల సంపర్కం ఉండటం వలన ఆ ధోరణిలో మాట్లాడాడు, పూర్తిగా ఈ స్థాయిలో కాదు. కాబట్టి కర్ణుడి గొప్పతనం అంటే ఇక్కడ కర్ణుడు అర్జునుడు మధ్య పోటీ పెట్టడం అనేదే సబబు కాదు. ఎందుకంటే ఆయనకి పుట్టుకతోనే జ్ఞానం రావడానికి సంబంధించిన వాతావరణంలో పుట్టాడు ఆయన. ఈయన జ్ఞానం సంపాదించుకోవడానికి అవకాశం లేని కులంలో పుట్టాడు. జ్ఞానము కొన్ని కులాల వాళ్ళకే అని నిర్ణయించినటువంటి సమాజంలో ఉన్నాం, కుల సమాజంలో. ఆ కుల సమాజంలో వివక్షని ఎదుర్కొంటూ అనేక పోరాటాలు చేయటం ద్వారా తన యోధుడిగా ముందుకు ప్రొజెక్ట్ అయ్యాడు ఆయన. అర్జునుడికి ఈ గొడవంతా లేదు, ఆయన జీవితం సాఫీగా సాగింది. వైరి పక్షంలో ఉండి కూడా ఈయన్ని అభిమానించేటువంటి యోధులు ఉన్నారు అక్కడ. అటువంటి ఒక చాలా లార్జ్ సీన్ ఉంది అర్జునుడికి, కర్ణుడికి అది లేదు. కాబట్టి కర్ణుడి వివక్షకి ఈ రోజున కూడా అర్జునుడిని భుజానేసుకుని కర్ణుడి మీద దాడి చేస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే రిజర్వేషన్లు ఉండకూడదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళుగా చూడాల్సి ఉంటుంది వాళ్ళని. ఓకే, యాంటీ రిజర్వేషన్ మూమెంట్ అనేది అగ్రకులాల వాళ్ళు ఒక ప్రోగ్రామ్గా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ అర్జునుడు గొప్పవాడు, ఆయన చాలా సందర్భాల్లో కర్ణుడి తోలు తీశాడు అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇదంతా అదే ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా వస్తోంది అనే స్పృహతో ఆర్గ్యుమెంట్లు చూడాల్సి ఉంటుంది. ఇది గొడవ. ఓకే సార్.